నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు ఓడిపోయినవాడివి కాదు. నీలో ఇంకా మేల్కొనని శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తు చేసే మహా ఉదాహరణ హనుమంతుడు. ఒకప్పుడు తన శక్తినే మరిచిపోయిన హనుమంతుడు తర్వాత ప్రపంచం తలవంచే వీరుడిగా ఎలా మారాడు? హనుమంతుడికి అపారమైన శక్తి ఉంది. కాని ఆయన తన శక్తిని మరిచిపోయాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక ఓటమి, ఒక నిరాశ, ఒకరి మాట ఇవి చాలామందిని తమ సామర్థ్యాన్ని మర్చిపోయేలా చేస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, నీ పరిస్థితులు నీ శక్తిని నిర్ణయించవు. హనుమంతుడికి జాంబవంతుడు గుర్తు చేసినట్టే జీవితం కూడా ఒకరోజు నీలోని అసలు శక్తిని బయటకు తీస్తుంది. సముద్రాన్ని దాటాల్సిన సమయం వచ్చింది. అందరూ వెనక్కి తగ్గారు. కాని హనుమంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రయత్నిస్తాను. అదే ఆయనను అసాధ్యాన్ని సాధ్యం చేసే స్థాయికి తీసుకెళ్ళింది. మన జీవితంలో కూడా భయాలు ఉంటాయి. నేను చేయలేను. ఎవరైనా నవ్వుతారు. ఓడిపోతే. కానీ భయం లేని వాళ్లు గెలవరు. భయాన్ని దాటిన వాళ్లే గెలుస్తారు. హనుమంతుడు సముద్రాన్ని దాటింది శక్తితో కాదు, నమ్మకంతో. లంకను కాల్చిన తర్వాత కూడా హనుమంతుడు గర్వపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, శక్తి గొప్పది కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే గొప్పది. ఈరోజు చాలామంది చిన్న విజయంతోనే అహంకారపడుతున్నారు. కాని నిజమైన విజేతలు ప్రశాంతంగా ఉంటారు, వినయంగా ఉంటారు, పని మాట్లాడేలా చేస్తారు. హనుమంతుడు అందుకే దేవుడయ్యాడు. నీలో కూడా ఒక హనుమంతుడు ఉన్నాడు. అతన్ని మేల్కొలిపేది 1 నమ్మకం, 2 కష్టం, 3 భక్తి, 4 ధైర్యం. జీవితంలో ఎప్పుడైనా బలహీనంగా అనిపిస్తే ఒక్కసారి ఇలా అనుకో, నా లోపల ఇంకా మేల్కొనని శక్తి ఉంది. అప్పుడు నువ్వు కూడా అసాధ్యాన్ని సాధ్యం చేస్తావు. జై హనుమాన్. జై శ్రీరామ్.